నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ కడప జిల్లాలో టీడీపీ పరిస్థితి అదుపు తప్పుతోందా కూటమిలో విభేదాలు పతాక స్థాయికి చేరుతున్నాయా నేతలు ఎవరికి వారి యమునా తీరు అన్నట్లు వ్యవహరిస్తున్నారా వచ్చే ఎన్నికల నాటికి కూటమి ఇబ్బందులు పడటం ఖాయమా విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది తాజాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేసిన ప్రకటనలు చూస్తుంటే మాత్రం ఇది నిజమే అనిపిస్తోంది బ్రిటిష్ పాలన కంటే కూటమి పాలన దారుణంగా ఉందని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం ఇప్పుడు సంచలనంగా మారింది 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో 7 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది కూటమి ప్రభుత్వం అయితే ఆనందం కొద్ది రోజులు కూడా నిలవలేదు ఏ నియోజకవర్గంలో చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లే ఉంది పరిస్థితి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గట్టి సవాల్ విసరాలని భావించారు చంద్రబాబు మొన్నటి జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించి టీడీపీ అభ్యర్థి విజయం సాధించారన్నది బహిరంగ రహస్యం అయితే పులివెందుల నియోజకవర్గంలో టీడీపీలో విభేదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వర్గాలు పరస్పరం తరచూ గొడవలకు దిగుతున్నాయి ఈ నియోజకవర్గంలో టీడీపీ రోజు రోజుకు బలహీనమవుతోంది ముఖ్యంగా వర్గ చిచ్చు దహిస్తోంది ప్రొద్దుటూరు టీడీపీలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వర్సెస్ యువనేత ప్రవీణ్ రెడ్డి అన్నట్టు పరిస్థితి ఉంది విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి ప్రొద్దుటూరులో ప్రవీణ్ పనులేవీ జరగటం లేదని తెలుస్తోంది ప్రవీణ్ రెడ్డి పనులు జరగకుండా అధికారులకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది జమ్మలమడుగులో సైతం ఇదే పరిస్థితి ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆయన అన్న కుమారుడు భూపేష్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు తన పదవి చిన్నాన్న లాక్కున్నారన్న ఆవేదన భూపేష్లో ఉంది ప్రతిదానికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని అడుక్కోవాల్సి వస్తోందని భూపేష్ రెడ్డి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే రక్త సంబంధికులు కావటంతో బయటకంతా బానే కనిపిస్తున్నా లోపల మాత్రం విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి కడప అసెంబ్లీలో టీడీపీ విభేదాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎమ్మెల్యే మాధవిరెడ్డి వర్సెస్ సీనియర్ నేతలు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి ఎమ్మెల్యే మాధవిరెడ్డి నాయకత్వాన్ని సీనియర్ నేతలు లక్ష్మీరెడ్డి కొండారెడ్డి గోవర్ధన్ రెడ్డి జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పై సొంత పార్టీ శ్రేణులే ఆగ్రహంగా ఉన్నారు ఆయన కేవలం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారు అన్న విమర్శ ఉంది అది ఆ పార్టీకి చేటు తీసుకురానుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది కమలాపురం నియోజకవర్గంలో సైతం విభేదాలు చాప కింద నీరులా బయటపడుతున్నాయి ఇక్కడ ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి ఉన్నారు ఆయనతో ఓ సీనియర్ నేత విభేదిస్తున్నట్లు సమాచారం మరోవైపు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పుత్తా నరసింహారెడ్డికి విభేదాలున్నాయి కడపలో నరసింహారెడ్డి పెత్తనం చేస్తుండటంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి సహించుకోలేకపోతున్నారు బద్వేలు నియోజకవర్గంలో సైతం టీడీపీలో విభేదాలున్నాయి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న రితీష్ రెడ్డిపై అనేక రకాల ఫిర్యాదులు రావడంతో చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం ఇలా కడప జిల్లాలో ఒక్కో నియోజకవర్గానిది ఒక్కో పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికి అన్ని నియోజకవర్గాల్లో సీన్ మారటం ఖాయమని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు